ఈరోజు మనం ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ఫాస్ట్గా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. హలో, ఐఎమ్ డాక్టర్ శ్రీదయ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఏఆర్సి ఫర్టిలిటీ హాస్పిటల్స్, హైదరాబాద్ బ్రాంచ్. యూజువలీ ఆడవాళ్ళకి రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి, లైక్ 30 days ప్లస్ ఆర్ మైనస్ 2 days డిఫరెన్స్తో ఉన్న వాళ్ళకి మేము 14th day ఓవ్యులేషన్ అని చెప్తాము. బట్ అలా కాకుండా అరౌండ్ లైక్ 14th day నుంచి ఆ ముందు రోజు 3-4 days ముందు నుంచి కూడా కలిసి ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఒకవేళ 28 days సైకిల్ గల ఆడవాళ్ళకి తీసుకున్నాం అనుకోండి, సో వాళ్ళకి 28 - 14 days చేసినట్లయితే వాళ్ళకి 14th day ఓవ్యులేషన్ డే అనొచ్చు. సో ఓన్లీ -14 ఎందుకు చేయాలి అనే సందేహం మీకు కలగవచ్చు. ఎందుకు -14 అంటామంటే, ఓవ్యులేషన్ జరిగిన కాడ నుంచి ఫిక్స్డ్గా 14 daysలో మనకి ఫర్టిలైజ్ అయితే ప్రెగ్నెన్సీ ఉండడమో లేదా పీరియడ్ రావడమో అనేది ఫిక్స్డ్ ఉంటుంది. సో ఆ -14 అనేది అందుకే చెప్తాము. సో ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ 30 days సైకిల్, కొంతమంది ఆడవాళ్ళకి ఫిక్స్డ్గా ఉంటుంది. సో వాళ్ళకి 13 - 14 చేసుకుంటే 16th day ఓవ్యులేషన్ ఉంటుంది. ఆ 16th day ఓవ్యులేషన్కి ముందు 3 or 5 రోజుల నుంచి కూడా వాళ్ళ ఆల్టర్నేట్ డేస్ కలిసి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ వీ టేక్ 35 days cycle also, we can tell 19th day will be the last day of the ovulation, and దానికన్నా ముందు 3-4 days or 1 week నుంచి కూడా వెనకాల నుంచి కౌంట్ చేసుకుంటుంటే మనకి ఓవ్యులేషన్ డేస్ అంటే ఫర్టైల్ డేస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజులే ఎందుకు కలిసి ఉండాలంటే, మీరు కలిసినప్పుడు స్పర్మ్స్ వదిలినప్పుడు ఆ స్పర్మ్స్ లైఫ్ 72 hours దాకా ఉంటుంది. సో ఓవ్యులేషన్ అయినప్పటికీ ఫర్టిలైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే మనం ఫర్టైల్ డేస్ ఇస్తాము. ఈ మధ్య కాలంలో మనకు ఆన్లైన్లో కూడా చాలా యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్లో మనకి లాస్ట్ పీరియడ్ డేట్ లేదా సైకిల్ లెంత్ మీరు ఎంటర్ చేసినా మనకి ఓవ్యులేషన్ డేస్ అనేటివి ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.